తరఫున వరి కొనుగోలు కేంద్రం కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ ఎండిఓ గారు మరియు పిసిసి ఏడి గారు మరియు సొసైటీ చైర్మన్ లక్ష్మీనారాయణ గారు మరియు దిగంబర్ గారు, ఆశల్ నగర్ సిఓ బాలస్వామి గారు, ఈసారి విపరీతంగా వర్షాలు పడడం వల్ల పెద్ద ఎత్తున వరి క్రాప్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయినా కూడా ప్రభుత్వం ఎంత క్రాప్ వచ్చినా ఒక 60 రూపాయలు పెంచి ఈరోజు 2380 రూపాయల చొప్పున అంతే కదమ్మా కొనడం జరుగుతుంది. మరియు సన్నవడ్లకు 500 బోనస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రభుత్వం రైతులను ఆలోచన చేసి రైతులు బాగుపడితేనే ఈ దేశం బాగుపడుతుందని, రైతులు బాగుపడితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచన విధానంతో ఈరోజు మన ప్రాంతానికి మన ఎమ్మెల్యే సాగునీరు తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. లక్ష్మీదేవిపల్లి పాలమూరు ఎత్తిపోతల ద్వారా లక్ష్మీదేవిపల్లి నింపేటువంటి ఆలోచన వర్కింగ్ ప్రాసెస్లో ఉంది. గొప్ప ఎత్తున ఆ నీళ్లు కనుక వస్తే మన ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయ్యేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోయిల్సార్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 10 TMC అలొకేషన్ జీవో ఒకటి ఉన్నది. దాని వాటర్ సప్లై కమ్ ఇరిగేటెడ్ దీనికి ఉంది కాబట్టి అది కూడా ప్రయత్నంలో సాగుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో మొన్న మీ మధ్యలో చూసి మనకు మొయినాబాద్ కాడ యాక్సిడెంట్ యాక్సిడెంట్ దాదాపు 22 మంది చనిపోయారు. ఆ రోజుకు మన ఎమ్మెల్యే గారు స్పందించి వెంబడి పర్యావరణవంతుల కోర్టులో కేసు ఉంటే కూడా విత్డ్రా చేయించి ఈరోజు దాదాపు 100 జేసీబీలు నడుస్తున్నాయి. మెగా కృష్ణారెడ్డి వాళ్ళకు వర్క్ అలొకేటెడ్ అయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే ఎక్కడ ప్రజల సమస్యలు ఉంటే అక్కడ స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఈరోజు బీసీలకు 42% ఉంది కానీ మాదిగలకు దాదాపు 15-20 ఏళ్ళ నుంచి కొట్లాట పెట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వాలు చేస్తే ఈరోజు ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసినట్టు ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి ఎవరికి కూడా ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో జడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ ప్రభుత్వానికి చేయుతనిచ్చి అందరినీ గెలిపించి ఈరోజు మీరు ఉదాహరణకు చూస్తుండ్రు 200 వరకు కరెంటు ఫ్రీ. తర్వాత రేషన్ కార్డు గతంలో 20 ఏళ్ళ